3వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టైంకి అంజలి అనబడే ఒక 39 years మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 years బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 years బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ గార్డు 14 years గార్డు ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళని 24 hours ఈ అక్యూజ్డ్ని అప్రహెండ్ చేసినందుకు ఏసీపీ బలన్నగర్, SHO జీడిమెట్ల, DI జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తాం. కాన్స్పిరసీ ఆల్సో. థ్యాంక్ యూ. అమ్మాయి విచారణలో ఏం చెప్పింది సార్? ఎందుకంటే ఆమెకు 8 నుంచి 12 వరకు అక్కడ ఉంది కదా, అప్పుడేనా లేదా ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ఇన్స్టాలో లేదు, బట్ వీ హ్యావ్ అవర్ టెక్నికల్ ఎవిడెన్సెస్. ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ లో ఆ అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి ఎంకరేజ్ చేసింది, అవన్నీ కూడా ఉంది. ఏమైనా చెప్పిందా సార్? థ్యాంక్ యూ.